హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిహెచ్కే ఎలక్ట్రికల్ కాన్సెప్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం కిర్చాఫ్ వోల్టేజ్లకు సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్ అనేది మనం ఎలా చేయాలి అండ్ కిర్చాఫ్ వోల్టేజ్ల యొక్క డెఫినేషన్ ఏంటి అండ్ కిర్చాఫ్ వోల్టేజ్లని మనం ఎక్స్పెరిమెంట్గా ప్రూవ్ చేయాలి అని అంటే ఫస్ట్ మనం థియరిటికల్ క్యాలిక్యులేషన్స్ అనేది ఎలా చేయాలి అన్న ఇన్ఫర్మేషన్ క్లియర్గా చూసిన తర్వాత సో మనం ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంట్ అనేది ఎలా కండక్ట్ చేయాలి అన్న ఇన్ఫర్మేషన్ చూస్తాం. ఓకే, సో ఫస్ట్ మనం ఎక్స్పెరిమెంట్లోకి ఎంటర్ అవ్వడానికంటే ముందు అసలు కిర్చాఫ్ వోల్టేజ్లకు సంబంధించినటువంటి డెఫినేషన్ ఏంటి అన్నది ఒకసారి మనం చూద్దాం. ఒకసారి చూడండి డెఫినేషన్. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ the algebraic sum of all the potential differences in loop is equal to 0, then this is called as Kirchhoff's voltage law. Okay, so ఏదైనా ఒక లూప్లో మనకు అన్ని పొటెన్షియల్ డిఫరెన్సెస్ని మనం ఆల్జిబ్రాయిక్ సమ్గా తీసుకుంటే ఆ కంప్లీట్ పొటెన్షియల్ డిఫరెన్సెస్ అనేది ఖచ్చితంగా 0 అవ్వాలి. సో అలాంటప్పుడే మనం ఖచ్చితంగా కిర్చాఫ్ వోల్టేజ్ లా అన్నది వెరిఫై అవుతుంది అన్నది మనం చెప్పేయచ్చు అనమాట. ఓకే, సో మళ్ళీ ఒకసారి డెఫినేషన్ చూడండి. It is defined as the algebraic sum of all the potential differences in loop is equal to 0 is called as Kirchhoff's voltage law. ఓకే, సో మన కిర్చాఫ్ వోల్టేజ్ లాని ఇంకొక విధంగా కూడా మనం డిఫైన్ చేయొచ్చు. అదేంటంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది అప్లైడ్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది వోల్టేజ్ డ్రాప్స్ అక్రాస్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ లూప్ ఈజ్ కాల్డ్ యాజ్ కిర్చాఫ్ వోల్టేజ్ లా. ఓకే, సో ఇలా మనకి ఈ టూ డెఫినేషన్స్ అనేది మనకి ఇలా ఉండడం జరిగింది. అసలు ఈ డెఫినేషన్ ఏంటి, మనం సర్క్యూట్ డయాగ్రామ్లో ఈ డెఫినేషన్ని ఎలా మనం చూపించాలి అన్న ఇన్ఫర్మేషన్ మనం చూస్తాం. ఓకే, సో ఇక్కడ మనకి డెఫినేషన్ అయిపోయిన తర్వాత మనం ఒక పర్టికులర్ సర్క్యూట్ తీసుకొని ఆ సర్క్యూట్లో సో మన కిర్చాఫ్ వోల్టేజ్ లా అనేది ఎలా వెరిఫై చేద్దాం అన్నది మనం చూడబోతున్నాం. ఓకే, సో ఇక్కడ చూడండి క్వశ్చన్ వచ్చేసి మనకు వెరిఫై కిర్చాఫ్ వోల్టేజ్ లా ఫర్ ద ఫాలోయింగ్ సర్క్యూట్. ఓకే, సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సర్క్యూట్ ఏదైతే ఉందో ఈ సర్క్యూట్కి మనం కిర్చాఫ్ వోల్టేజ్ లా అనేది మనం సో వెరిఫై చేయాలన్నమాట. సో ఒకసారి చూడండి సర్క్యూట్లో మనకి 2 రెసిస్టర్స్ అనేది సిరీస్లో కనెక్ట్ అవ్వడం జరిగింది. సో R1 అండ్ R2 అనేటటువంటి ఈ 2 రెసిస్టర్స్ మనకు సిరీస్లో ఉండడం జరిగింది. అండ్ R1 వాల్యూ 1.5 కిలో ఓమ్స్ అని అండ్ R2 వాల్యూ 2.2 కిలో ఓమ్స్ అని మనం తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి అప్లై చేస్తున్నటువంటి వోల్టేజ్ ఎంత అంటే 10 వోల్ట్స్ అనేది మనం అప్లై చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంట్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇచ్చినటువంటి సర్క్యూట్లో కిర్చాఫ్ వోల్టేజ్ లాని థియరిటికల్గా మనం వెరిఫై చేయాలి. ఆ తర్వాత మనం సేమ్ ఇదే సర్క్యూట్ని బ్రెడ్ బోర్డ్ పైన కనెక్ట్ చేస్తూ సో సేమ్ మనకు వచ్చినటువంటి థియరిటికల్ వాల్యూస్ ప్రాక్టికల్ వాల్యూస్కి ఈక్వల్గా వస్తున్నాయా లేదా అన్నది మనం చూడాలి. ఓకే, సో ఇప్పుడు మనం థియరిటికల్ క్యాలిక్యులేషన్స్ అనేది చూడబోతున్నాం. అయితే ఇక్కడ మనకేంటంటే ఎప్పుడైనా చూడండి సిరీస్ కనెక్షన్లో అంటే 2 రెసిస్టర్లు సిరీస్లో ఉంటే కనుక వోల్టేజ్ అనేది ఖచ్చితంగా డివైడ్ అవుతుంది, బట్ కరెంట్ మాత్రం సేమ్ ఉంటుంది. ఒకవేళ రెసిస్టర్లు అనేది ప్యారలల్లో ఉంటే కనుక సో కరెంట్ అనేది డివైడ్ అవుతుంది, సో వోల్టేజ్ అనేది సేమ్ ఉంటుంది. ఇది బేసిక్ మనకి ఆల్రెడీ బేసిక్ కాన్సెప్ట్ తెలుసు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సర్క్యూట్కి మనం థియరిటికల్ క్యాలిక్యులేషన్స్ అనేది సో చేద్దాం. ఓకే, సో చూడండి ఫస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి సర్క్యూట్లో మనం చేయాల్సినటువంటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు 10 వోల్ట్స్ మనం అప్లై చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు కిర్చాఫ్ వోల్టేజ్ లాని మనం వెరిఫై చేయాలంటే ఏం చేయాలి, సో అప్లై చేస్తున్న వోల్టేజ్ ఎంతైతే ఉందో ఈ అప్లై చేస్తున్న వోల్టేజ్ని మనం 10 వోల్ట్స్ అనుకుంటే సో ఇక్కడ రెసిస్టర్కి అక్రాస్లో ఒక వోల్టేజ్ డ్రాప్ అనేది రావడం జరుగుతుంది. అండ్ రెసిస్టర్ అక్రాస్ R2లో వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ R2లో కూడా మనకు కొంచెం వోల్టేజ్ డ్రాప్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఈ 2 వోల్టేజ్ డ్రాప్స్ని మనం యాడ్ చేస్తే మళ్ళీ మనకు 10 గనక వోల్టేజ్ డ్రాప్ వస్తే కనుక సో అప్పుడు కిర్చాఫ్ వోల్టేజ్ లా అనేది మనకి వెరిఫై అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, బట్ ఇక్కడ ఉన్నటువంటి R1 R2 అక్రాస్లో వోల్టేజ్ డ్రాప్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే సో ఫస్ట్ మనకి కరెంట్ అనేది ఎంత ఫ్లో అవుతుంది అన్నది మనకు తెలియాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను చెప్పేది ఏంటంటే R1 అక్రాస్లో అండ్ R2 అక్రాస్లో మనం వోల్టేజ్ డ్రాప్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఈ R1 అండ్ R2 నుండి కరెంట్ అనేది ఎంత పోతుంది అన్నది మనం చూసుకోవాలి. సో అందుకోసమనే కరెంట్ క్యాలిక్యులేషన్ అనేది ఖచ్చితంగా మనం చేయాల్సి ఉంటుంది. కానీ కరెంట్ క్యాలిక్యులేషన్ చేయాలి అని అంటే మనకి ఇచ్చినటువంటి సర్క్యూట్లో టోటల్గా ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అంటే మనకు ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ అనేది మనకు ఎంత ఉందన్నది ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో అందుకోసమనే నేను ఏం చేస్తున్నానంటే సో స్టెప్ నెంబర్ 1 ఓకే స్టెప్ నెంబర్ 1లో
నేను క్యాలిక్యులేషన్ ఆఫ్ ఆర్ ఈక్వాలెంట్, ఓకే, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి, సో ఇక్కడ ఇచ్చినటువంటి సర్క్యూట్లో R1 అండ్ R2 అనేది సిరీస్లో ఉంది కాబట్టి, సో సిరీస్లో మనకి రెండు రెసిస్టర్లు సిరీస్లో ఉంటే కనుక సో ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే డైరెక్ట్గా మనం వాటిని యాడ్ చేయొచ్చు ఇలా, ఓకే. సో ఆర్ ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2, ఓకే. సో ఇప్పుడు R1 వాల్యూ ఎంత మనకి, R1 వాల్యూ వచ్చేసి 1.5 కిలో ఓమ్స్, ఓకే. R2 వాల్యూ ఎంత మనకి 2.2 కిలో ఓమ్స్. కాబట్టి సేమ్ అవే వాల్యూస్ మనం ఇక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది, ఓకే. సో ఇప్పుడు R1 వాల్యూ 1.5 ఇంటూ కిలో ఓమ్స్ కాబట్టి సో 1.5 ఇంటూ 10⁻³ ప్లస్ R2 అనేది మనకు 2.2 కిలో ఓమ్స్ కాబట్టి సో 2.2 ఇంటూ 10⁻³, ఓకే. సో ఇప్పుడు మనకి రెండు టర్మ్స్లో 10⁻³ కామన్ కాబట్టి 10⁻³ బయటికి తీసేయండి. సో రిమైనింగ్ ఏముంటుంది మనకు 1.5 ప్లస్ 2.2. సో ఇక్కడ మనకి 1.5 ప్లస్ 2.2 అనేది మనకు 3.7 కాబట్టి సో 3.7 ఇంటూ 10⁻³ సో 10⁻³ అంటే కిలో అండ్ ఓమ్ అనేది రెసిస్టర్ యొక్క యూనిట్ కాబట్టి సో ఆర్ ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్ టు 3.7 కిలో ఓమ్స్ అనేటటువంటి సో ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ అనేది మనకు రావడం జరిగింది. సో స్టెప్ నెంబర్ 2లో మనం ఏం చేయాలంటే రెసిస్టెన్స్ అనేది మనకి ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ అనేది తెలిస్తే కనుక సో ఆ సర్క్యూట్లో టోటల్గా ఎంత కరెంటు ఫ్లో అవుతుందని మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. కాబట్టి స్టెప్ నెంబర్ 2లో క్యాలిక్యులేషన్ ఆఫ్ టోటల్ కరెంట్ I. సో ఇక్కడ మనకు I ఈజ్ ఈక్వల్ టు సో టోటల్ వోల్టేజ్ డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్ ఇన్ ద సర్క్యూట్. సో టోటల్ వోల్టేజ్ ఎంత 10, టోటల్ రెసిస్టెన్స్ ఎంత ఈక్వాలెంట్ 3.7 కిలో ఓమ్స్ కాబట్టి 3.7 ఇంటూ 10⁻³, ఓకే. సో ఇక్కడ 10⁻³ అనేది డినామినేటర్లో ఉంది కాబట్టి ఈ 10⁻³ న్యూమరేటర్కి తీసుకెళ్తే మనకు 10⁻³ అని మనం రాయొచ్చు. రిమైనింగ్ ఏముంది 10 డివైడెడ్ బై 3.7 కాబట్టి 10 డివైడెడ్ బై 3.7 ఇంటూ 10⁻³ సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే కనుక మనకు వచ్చేటటువంటి రిజల్టెంట్ ఎంత అంటే సో ఇక్కడ చూడండి కరెంట్ వాల్యూ అనేది మనకు 2.702 ఇంటూ 10⁻³ సో ఇక్కడ మనకు టోటల్గా వస్తున్నటువంటి కరెంటు 2.702 ఇంటూ 10⁻³ సో 10⁻³ అంటే మిల్లీ కాబట్టి సో I ఈజ్ ఈక్వల్ టు 2.702 మిల్లీ యాంపియర్స్ అనేటటువంటి కరెంట్ అనేది మనకు సర్క్యూట్లో టోటల్గా ఫ్లో అవుతున్న కరెంట్ అనమాట. సో ఇప్పుడు మనకి కరెంట్ అనేది సర్క్యూట్లో తెలిస్తే కనుక సో డైరెక్ట్గా మనం వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ప్రతి ఒక్క రెసిస్టర్ దగ్గర మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. కాబట్టి సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకు సో వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఈచ్ ఎలిమెంట్ అంటే దీనికి వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ R1 అండ్ R2 రెసిస్టర్ దగ్గర మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది. సో వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ రెసిస్టర్ దగ్గర మనం చేయాలంటే కనుక సో V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R అనేటటువంటి ఫార్ములా నుండి మనం ఇక్కడ ఎలా రాస్తున్నానంటే సో వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ R1 అంటే V సఫిక్స్ R1 ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఫ్లోయింగ్ త్రూ R1 ఇంటూ ద వాల్యూ ఆఫ్ R1. సో ఇక్కడ మనకి R1 నుండి ఫ్లో అవుతున్న కరెంటుని అండ్ R1 వాల్యూని మల్టిప్లై చేస్తే సో డైరెక్ట్గా మనం వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఆ పర్టికులర్ R1 రెసిస్టర్ దగ్గర మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. కాబట్టి సో V సఫిక్స్ R1 దట్ ఈస్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ R1 ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఫ్లోయింగ్ త్రూ R1 ఇంటూ R1. సో కరెంట్ ఫ్లోయింగ్ త్రూ R1 అండ్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ R2 అనేది రెండు సేమే, ఎందుకంటే సిరీస్ కనెక్షన్లో కరెంట్ సేమ్ కాబట్టి R1 నుండి ఎంత కరెంట్ అయితే ఫ్లో అవుతుందో సేమ్ అదే అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది R2 నుండి కూడా ఫ్లో అవుతుంది. కాబట్టి కరెంట్ అనేది సేమ్ ఇక్కడ. సో ఇప్పుడు IR1 ఎంత మనకు 2.702 ఇంటూ 10⁻³ R1 ఎంత 1.5 ఇంటూ 10⁻³ ఓకే. సో ఇక్కడ మనకి సో ఇక్కడ 10⁻³ మిల్లీ అండ్ 10⁻³ సో కిలో రెండింటిని మనం క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ 2.702 ఇంటూ 1.5 అనేటటువంటి ఈ వాల్యూని మనం సో సింప్లిఫై చేస్తే మనకు వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ రెసిస్టెన్స్ 1 దగ్గర మనకి సో 4.29618 అనేటటువంటి సో ఈ వోల్టేజ్ డ్రాప్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో ఇలాగే మనం వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ సెకండ్ రెసిస్టర్ దగ్గర కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి ఇక్కడ సో వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ R2 ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఫ్లోయింగ్ త్రూ R2 మల్టిప్లైడ్ విత్ R2. సో ఇక్కడ మనకి IR1 అయినా IR2 అన్నా I అన్నా సేమే, ఎందుకంటే సిరీస్లో కరెంట్ ఎప్పుడు సేమే కాబట్టి. సో ఇప్పుడు నేను కరెంట్ ఫ్లోయింగ్ త్రూ R2 ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఫ్లోయింగ్ త్రూ R1 ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఫ్లోయింగ్ త్రూ సిరీస్ కాంబినేషన్ అని రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు IR2 అనేది కరెంట్ ఫ్లోయింగ్ త్రూ R2. సో కరెంట్ ఫ్లోయింగ్ త్రూ R2 మల్టిప్లైడ్ విత్ R2 ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే సో ఇక్కడ చూడండి కరెంట్ ఫ్లోయింగ్ త్రూ R2 ఎంత 2.702 ఇంటూ 10⁻³
R2 వాల్యూ ఎంత 2.2 ఇంటూ 10^3. సో ఇక్కడ మనకి 10^-3 అండ్ 10^+3 క్యాన్సిల్ చేస్తే సో 2.702 ఇంటూ 2.2. సో వీటిని మనం మల్టిప్లై చేస్తే మనకు వచ్చేటటువంటి వాల్యూ 5.94, ఓకే 5.9444 అనేటటువంటి ఈ వోల్టేజ్ డ్రాప్ అనేది సో సెకండ్ రెసిస్టర్ దగ్గర మనకు వస్తున్నటువంటి వోల్టేజ్ డ్రాప్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ రెండు వాల్యూస్ని మనం యూజ్ చేస్తూ కిర్చాఫ్స్ వోల్టేజ్ లాని మనం థియరిటికల్గా వెరిఫై చేయాలనుకుంటే కనుక డైరెక్ట్గా మనం ఇలా రాయొచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, సో బై కిర్చాఫ్స్ వోల్టేజ్ లా బై KVL ఈజ్ ఈక్వల్ టు, సో V అనేది టోటల్ అప్లైడ్ వోల్టేజ్ కదా, సో టోటల్ వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ R1 ప్లస్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ R2. అంటే మన డెఫినేషన్ ప్రకారం సో టోటల్ అప్లైడ్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ లూప్ ఈజ్ కాల్డ్ యాజ్ కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. సో ఆ పర్టికులర్ డెఫినేషన్ ప్రకారం సో V ఈజ్ ఈక్వల్ టు VR1 ప్లస్ VR2. సో ఇక్కడ V ఈజ్ ఈక్వల్ టు VR1 అంటే ఎంత మనకి 4.29618 ప్లస్ VR2 ఎంత మనకి 5.9444. సో ఈ రెండింటిని యాడ్ చేసి మనకు 10.23 అనేది మనకి టోటల్గా వోల్టేజ్ డ్రాప్ రావడం జరుగుతుంది. సో బట్ అప్లై చేసిన వోల్టేజ్ 10 అండ్ ఇక్కడ వస్తున్నటువంటి థియరిటికల్ వాల్యూ 10.23. సో అప్రాక్సిమేట్గా మనం 10 తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకు డెఫినెట్గా థియరిటికల్కి ప్రాక్టికల్కి డెఫినెట్గా కొంత మనకు డిఫరెన్స్ అనేది ఉంటుంది కాబట్టి సో అప్రాక్సిమేట్గా అప్లైడ్ వోల్టేజ్ 10 అండ్ మనకి యాడ్ చేస్తున్నటువంటి వాల్యూస్ ఏదైతే ఉందో అది కూడా 10. సో ఇంకా మీకు క్లారిటీ కావాలంటే డాట్ తర్వాత ఒక 2 డిజిట్స్ తీసుకుంటే కనుక సో ఆల్మోస్ట్ మీకు అప్రాక్సిమేట్గా రావడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇలా 10.23 ఈజ్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్లీ ఈజ్ ఈక్వల్ టు 10. సో ఇక్కడ అప్లైడ్ వోల్టేజ్ 10 అండ్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఈచ్ ఎలిమెంట్ 10 కాబట్టి సో సింపుల్గా మనం KVL అనేది వెరిఫై అని మనం థియరిటికల్గా మనం చూపించవచ్చు అనమాట. అయితే ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ థియరిటికల్ వాల్యూస్కి అండ్ ఇచ్చినటువంటి ఆ డయాగ్రామ్కి మనం ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసి సేమ్ ఇవే వాల్యూస్ మనకి ప్రాక్టికల్గా వస్తున్నాయా లేదా అన్న ఇన్ఫర్మేషన్ గురించి మనం చూస్తే సో అప్పుడు మీకంటూ ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది ఎలా కిర్చాఫ్స్ వోల్టేజ్లా మనం కండక్ట్ చేయాలి ప్రాక్టికల్గా అని. ఓకే, సో ఇప్పుడు మనం సో ఎక్స్పెరిమెంట్ చేస్తూ సో మనం క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది చూడబోతున్నాం. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇది మనకు బ్రెడ్ బోర్డ్. ఓకే, సో ఈ బ్రెడ్ బోర్డ్ పైన ఒకసారి చూడండి. సో ఫస్ట్ ఎలిమెంట్ ఈ రెసిస్టర్. ఓకే, సో ఈ రెసిస్టర్ అనేది మనకు 1.5 కిలో ఓమ్స్ అండ్ ఈ రెసిస్టర్ అనేది మనకు 2.2 కిలో ఓమ్స్. సో ఈ రెండింటిని మనం సిరీస్లో కనెక్ట్ చేయడం జరుగుతుంది. సిరీస్లో అంటే ఎలా అంటే చూడండి, బ్రెడ్ బోర్డ్ పైన ఒకే లైన్ వర్టికల్ లైన్లో ఒకే లైన్లో సో రెసిస్టర్ యొక్క సెకండ్ టర్మినల్ అండ్ సెకండ్ రెసిస్టర్ యొక్క ఫస్ట్ టర్మినల్ రెండు ఒకే లైన్లో మనకి ఇలా ఉండడం జరిగిందని అంటే సో ఈ 2 టర్మినల్స్ అనేది సో ఇన్సైడ్లో రెండు కనెక్ట్ అయ్యాయి అని దాని మీనింగ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రెడ్ బోర్డ్ పైన మనం సో KVLని మనం వెరిఫై చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే సో ఈ రెండు రెసిస్టర్లకి మనం సో సప్లై అనేది 10 వోల్ట్స్ సప్లై చేయాలి. అండ్ R1 అక్రాస్లో వోల్టేజ్ డ్రాప్ అండ్ R2 అక్రాస్లో వోల్టేజ్ డ్రాప్ని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే సో స్పెషల్గా సపరేట్గా ఒక 2 వోల్ట్ మీటర్స్ని మనం తీసుకొని సో ఫస్ట్ వోల్ట్ మీటర్ యొక్క టర్మినల్స్ ఎగ్జాక్ట్గా వీటికి అక్రాస్లో ఫస్ట్ వోల్ట్ మీటర్ యొక్క టర్మినల్స్ ఎగ్జాక్ట్గా అక్రాస్ R1లో కనెక్ట్ చేస్తూ అండ్ సెకండ్ వోల్ట్ మీటర్ యొక్క టర్మినల్స్ అక్రాస్ R2లో మనం కనెక్ట్ చేస్తే కనుక సో డైరెక్ట్గా 10 వోల్ట్స్ అప్లై చేయగానే R1 దగ్గర ఉన్న వోల్టేజ్ డ్రాప్ ఫస్ట్ వోల్ట్ మీటర్ డిస్ప్లే చేస్తుంది అండ్ R2 దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్ డ్రాప్ సెకండ్ వోల్ట్ మీటర్ అనేది మనకు డిస్ప్లే చేయడం జరుగుతుంది అనమాట. సో ఆ డిస్ప్లే చేసిన వాల్యూస్ మనం థియరిటికల్తో కంపేర్ చేస్తే సో రెండు వాల్యూస్ మనకి సేమ్ ఉన్నాయా లేవా అన్నది మనం చెక్ చేసుకోవాలి. ఓకే, సో వాటి కోసం నేను ఏం చేస్తున్నానంటే సో 10 వోల్ట్స్ అప్లై చేయడం కోసం నేను RPSని నేను వాడడం జరుగుతుంది. ఓకే, సో RPS అంటే మనకు రెగ్యులేటెడ్ పవర్ సప్లై. సో ఈ రెగ్యులేటెడ్ పవర్ సప్లై నుంచి నేను 10 వోల్ట్స్ వోల్టేజ్ అనేది సర్క్యూట్కి అప్లై చేస్తాను. నెక్స్ట్ R1 అండ్ R2 అక్రాస్లో వోల్టేజ్ డ్రాప్ని మెజర్ చేయడం కోసం నేను ఏం చేస్తున్నానంటే సపరేట్గా ఇండివిజువల్ 2 వోల్ట్ మీటర్లు అనేది తీసుకోవడం జరుగుతుంది. సో అదేంటంటే చూడండి, సో ఫస్ట్ వోల్ట్ మీటర్ అనేది ఇది అండ్ సెకండ్ వోల్ట్ మీటర్ వచ్చేసి ఇది. సో ఈ 2 వోల్ట్ మీటర్లని నేను యూజ్ చేస్తూ సో డైరెక్ట్గా మనం ఎలా KVLని వెరిఫై చేస్తున్నాం అన్నది చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి మనం ఎలా సర్క్యూట్ని కనెక్ట్ చేస్తామో ఒకసారి చూడండి. ఒకసారి చూడండి. సో RPS నుండి మనకు సో ఇక్కడ ఉన్నటువంటి
ఈ రెడ్ టర్మినల్ అనేది మనకు పాజిటివ్ టర్మినల్ అనమాట, అండ్ ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్ టర్మినల్ అనేది మనకు నెగిటివ్ టర్మినల్ అనమాట. సో ఒకసారి చూడండి. సో దీంట్లో మనకి ఎగ్జాక్ట్గా 10 వోల్టేజ్ అనేది అప్లై చేయడం జరిగింది. అండ్ ఇక్కడ సో పాజిటివ్ టర్మినల్ ఏదైతే ఉందో ఈ పాజిటివ్ టర్మినల్ నుండి డైరెక్ట్గా నేను సో R1కి కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూడండి, ఎక్కడైతే రెసిస్టర్ R1 అనేది కనెక్ట్ అయిందో అదే వర్టికల్ లైన్లో సో మనం పాజిటివ్ టర్మినల్ ఆఫ్ RPS కనెక్ట్ చేయడం వల్ల సో డైరెక్ట్గా ఈ వైర్లో నుంచి కరెంట్ అనేది ఇలా R1లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ సో 2 రెసిస్టర్స్ ఒకే వర్టికల్ లైన్లో 2 లెగ్స్ మనకు ప్లేస్ అయ్యాయి కాబట్టి సో R1 నుండి వస్తున్న కరెంట్ డైరెక్ట్గా సో ఇక్కడ ఆల్రెడీ కనెక్ట్ అవుతున్నది కాబట్టి ఇంటర్నల్గా సో ఇక్కడ నుండి డైరెక్ట్ R2లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ కరెంట్ అనేది డైరెక్ట్గా సో నెగిటివ్ టర్మినల్ ఆఫ్ RPS నుంచి ఇలా వైర్ నుండి ఇలా మనకి సర్క్యూట్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనం దీని నుండి చూసింది ఏంటంటే సో డైరెక్ట్గా RPS నుండి డైరెక్ట్గా మనం R1 R2 సిరీస్ కనెక్షన్ ఏదైతే ఉందో దానికి అక్రాస్లో సప్లై అనేది అప్లై చేయడం జరుగుతుంది. ఆల్రెడీ దీంట్లో కరెంట్ ఆల్రెడీ ఫ్లో అవ్వడం జరుగుతుంది. సో మన టార్గెట్ ఏంటంటే సో R1 అక్రాస్లో R2 అక్రాస్లో వోల్టేజ్ డ్రాప్ ఎంత ఉంది అన్నది మనం ప్రాక్టికల్గా చేయడం కోసం సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సో ఈ వోల్ట్ మీటర్ని అక్రాస్ R1లో కనెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ వోల్ట్ మీటర్ 2ని అక్రాస్ R2లో కనెక్ట్ చేయడం జరుగుతుంది. కనెక్ట్ చేసిన తర్వాత మనం రీడింగ్ చెక్ చేస్తే కనుక సో ఆటోమేటిక్గా మనకి సేమ్ థియరిటికల్ వాల్యూస్ అప్రాక్సిమేట్లీ రావడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఆ వాల్యూస్ని మనం మెజర్ చేద్దాం. ఎస్, సో ఒకసారి చూడండి. ఇప్పుడు సో R1 అండ్ R2 సిరీస్ కాంబినేషన్లో ఉన్నటువంటి ఈ కనెక్షన్కి సో మనం ముందుగా RPS నుండి 2 టర్మినల్ తీసుకొని పాజిటివ్ టర్మినల్ R1 కనెక్ట్ చేయడం జరిగింది. అండ్ నెగిటివ్ టర్మినల్ ఆఫ్ RPS అనేది డైరెక్ట్గా మనం R2కి కనెక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం అక్రాస్ R1 అండ్ అక్రాస్ R2లో సపరేట్గా వోల్టేజ్ని మెజర్ చేయడం కోసం నేను ఏం చేశానంటే చూడండి. సో ఫస్ట్ వోల్ట్ మీటర్ అనేది నేను తీసుకోవడం జరిగింది. సో ఈ ఫస్ట్ వోల్ట్ మీటర్ యొక్క పాజిటివ్ టర్మినల్ అంటే రెడ్ కలర్ వైర్ ఎక్కడ కనెక్ట్ అయింది ఒకసారి చూడండి. సో R1 యొక్క 1 టర్మినల్కి వెళ్ళిపోయింది. అండ్ ఫస్ట్ వోల్ట్ మీటర్ యొక్క సెకండ్ టర్మినల్ నెగిటివ్ టర్మినల్ వచ్చేసి సో సెకండ్ టర్మినల్ ఆఫ్ R1కి అక్రాస్లో కనెక్ట్ అయింది. ఓకే, చూడండి ఇక్కడ వర్టికల్లో ఉన్నటువంటి ఈ లైన్ ఏదైతే ఉందో వర్టికల్ లైన్ అన్ని లెగ్స్ అందులోనే మనకి సో కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎగ్జాక్ట్గా సో ఇక్కడ ఉన్నటువంటి సో ఈ వోల్ట్ మీటర్ అనేది కరెక్ట్గా అక్రాస్లో R1 దగ్గర మనకి కనెక్ట్ అవ్వడం జరిగింది. సో అలాగే సెకండ్ వోల్ట్ మీటర్ యొక్క రెడ్ టర్మినల్ అంటే మనకు పాజిటివ్ టర్మినల్ అనేది డైరెక్ట్గా ఎక్కడ కనెక్ట్ అయిందో ఒకసారి చూడండి. R2 ఎక్కడైతే కనెక్ట్ అయిందో ఆ వర్టికల్ లైన్లో సేమ్ అదే ప్లేస్లో సో మనకి ఇక్కడ టర్మినల్ అనేది కనెక్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ వోల్ట్ మీటర్ యొక్క సెకండ్ టర్మినల్ అంటే నెగిటివ్ టర్మినల్ అనేది డైరెక్ట్గా సో రెసిస్టర్ 2 యొక్క సెకండ్ టర్మినల్ ఎక్కడైతే వర్టికల్లో ప్లేస్ అయిందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అందులోనే ప్లేస్ అయ్యడం జరిగిందనమాట. సో దీని ప్రకారం చూస్తే ఇప్పుడు సో మనకు కావాల్సినటువంటి సర్క్యూట్ ఏదైతే ఉందో ఆ సర్క్యూట్ డయాగ్రామ్ని మనం ప్రాక్టికల్గా కనెక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం 10 వోల్ట్స్ కనుక అప్లై చేయగానే మనకి వోల్ట్ మీటర్ 1 వచ్చేసి 4 నుండి 4.2 అప్రాక్సిమేట్గా చూపించడం జరుగుతుంది. అండ్ సెకండ్ వోల్ట్ మీటర్ వచ్చేసి మనకు 5.7 5.9 అప్ టు బిట్వీన్ ఈ రెండు వాల్యూస్లో చూపించడం జరుగుతుంది. సో అప్రాక్సిమేట్గా మనకి 10 అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను సో RPSకి మనం ఒక 10 వోల్ట్స్ మనం అప్లై చేయగానే సో వాల్యూస్ అనేది ఎలా వస్తాయో ఒకసారి చూద్దాం. ఓకే, ఎస్, ఒకసారి చూడండి. RPSలో మనం 9.9 అంటే అప్రాక్సిమేట్లీ 10 ఎందుకంటే కొంచెం వ్యారీ అవుతుంది ఇది. ఓకే, సో ఇంకొంచెం క్లారిటీ కోసం ఒకసారి చూడండి. సో 9.9 సో కొద్దిగా మనం వేరీ చేస్తే కనుక సో ఓకే 10. సో ఇలా మనం 10 అప్లై చేయగానే ఏమవుతుందంటే చూడండి. సో వోల్ట్ మీటర్ 1లో 4.0 వోల్టేజ్ డ్రాప్ అండ్ వోల్ట్ మీటర్ 2లో మనకి 5.9 వోల్టేజ్ డ్రాప్ ఆర్ 5.8 వోల్టేజ్ డ్రాప్. సో ఇప్పుడు మనకి వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ R1 అండ్ R2 రెండు యాడ్ చేస్తే మనకు అప్రాక్సిమేట్లీ 10 అనేది రావడం జరుగుతుంది. సో ఇలా మనం కిర్చాఫ్స్ వోల్టేజ్ లాని ఈజీగా ప్రాక్టికల్గా మనం ఈజీగా వెరిఫై చేయొచ్చు అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.